మన హాస్పిటల్‌లో రీసెంట్‌గా ఒక సంఘటన జరిగిందనమాట. ఆ సంఘటన గురించి అందరూ ప్రెస్ వాళ్ళొచ్చేసి ఏంటి మేడం అని అందరొచ్చి అడుగుతున్నారనమాట. సో, ఆ సంఘటన గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నా. అదేంటంటే తను 5 ఇయర్స్ అయింది పెళ్లయ్యి. ఎక్కడెక్కడో తిరిగిందనమాట పిల్లల కోసం. మన దగ్గరకొచ్చింది. మన దగ్గరకొచ్చినప్పుడు తనకి పీసీఓడీ ఇష్యూ ఉండింది. అండ్ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండింది. నేను చూసి తనకి వితిన్ 2 మంత్స్‌లో తను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ఇద్దరు పిల్లలొచ్చారు. సో, ఆ ఇద్దరు పిల్లలొచ్చాక అది హెల్తీగానే బేబీస్ 2 గ్రోత్ జరుగుతున్నాయి. ఏం జరిగిందంటే ఫిఫ్త్ మంత్‌లో చూస్తే ఆమె గర్భసంచి అనేది లూజ్ అయిపోయింది. లూజ్ అయిపోయి బేబీస్ అంతా కిందకి జారడం స్టార్ట్ అయింది. సో, మళ్ళీ షుగర్ గూడా స్టార్ట్ అయింది తనకి. ఆ షుగర్ వల్ల అండ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఇద్దరు బేబీస్ లోపల ఉండడం వల్ల గర్భసంచి లూజ్ అయ్యి ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేసామంటే ఆ పేషెంట్‌కి వెంటనే కంప్లీట్ బెడ్ రెస్ట్ పెట్టేసి, కాలు పైకి లేపేసి ఇమ్మీడియేట్‌గా స్టిచ్ గూడా ఏసాం తనకి. గర్భసంచికి కుట్టు వేసాం. అంత వేసినా గూడా ఎంత రకాలుగా డాక్టర్స్ అందరూ గూడా తన గురించి తనకి పాజిటివ్ రాంగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలీదు గానీ, నాకు ఒక 4, 5 ఏళ్ల తర్వాత ఒక పేషెంట్ ఎక్కడెక్కడో తిరిగి నా దగ్గరకొచ్చి 1, 2 మంత్స్‌లో తనకి పాజిటివ్ వచ్చిందంటే నాకు అసలు చెప్పలేనంత ఆనందం ఉంటది. చెప్పలేనంత సంతోషం నాకుంటది. అంటే నా ఫ్యామిలీని, పిల్లల్ని అందరిని పక్కన బెట్టి గూడా ఒక ఫ్యామిలీ టైమ్ ఎన్నో ఫంక్షన్స్ మిస్ అయితాం యాస్ ఎ గైనకాలజిస్ట్, యాస్ ఎ డాక్టర్. చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ మిస్ అయ్యి అంటే ఇంత నమ్మకం పెట్టుకొని నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వాళ్ళందరికి గూడా న్యాయం జేయాలి. అదొక్కటే మోటో ఉంటది. అదొక్కటే ఇంటెన్షన్ ఉంటది తప్ప వేరే ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి, పార్టీలు అటెండ్ అవ్వాలి ఇవన్నీ ఏ డాక్టర్‌కి ఆల్మోస్ట్ ఉండదు. పేషెంట్స్ గురించి 24 గంటలు ధ్యాస ఉంటది. మా పాపలు, పిల్లలు ఏంటంటే ఇంట్లో మమ్మీ, మమ్మీ, మమ్మీ ఎక్కడ పెట్టినవు? మైండ్ ఎక్కడ పెట్టినవు? చెవితి ఇనపడదా? ఇలా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే మైండ్ అంతా పేషెంట్‌ల ప్రాబ్లమ్స్, పేషెంట్‌ల గురించే ఆలోచిస్తూ ఉంటది మైండ్. ఇంట్లో పిల్లలకి గూడా కరెక్ట్‌గా అంటే ఒక మదర్ ఇయ్యాల్సినంత టైం అనేది ఒక డాక్టర్ గాని, గైనకాలజిస్ట్ గాని ప్రతి గైనకాలజిస్ట్ గూడా ఇవ్వలేరు. ఏ గైనకాలజిస్ట్‌కి గూడా తన పేషెంట్ తన బేబీతో సంతోషంగా, హ్యాపీగా ఇంటికెళ్ళాలనే ఆలోచనే ఉంటది తప్ప పేషెంట్‌కి ఏమన్నా అయితే ఫ్యామిలీ వాళ్ళకన్నా గూడా గైనకాలజిస్ట్ ఎందుకంటే తను ఒక బాధ్యతగా స్వీకరించి ఉంటారు. ఆ గైనకాలజిస్ట్‌కే ఫస్ట్ బాధ కలిగేది. అది ప్రతి ఒక్కళ్ళు అర్థం జేసుకోవాలనే ఇంటెన్షన్‌తోనే ఈ వీడియో పెడుతున్నా మీకు. సో, అది ఏం జరిగిందంటే ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అయితే ఏమైంది వాళ్ళకి అది లూజ్ అయితుంది అంటే ఫ్యామిలీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. చెప్పాను నేను హాస్పిటల్‌లోనే ఉండాలి. మనం ఇంజెక్షన్స్, మందులు అన్నీ పెట్టి, కుట్టు వేసి అంతా చేసినా గూడా తనకున్న షుగర్ వల్ల, తన హార్మోన్ ప్రాబ్లమ్‌ల వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటదని చెప్పి నేను అడ్మిట్‌లో పెట్టుకొని 1 మంత్ దాకా మన హాస్పిటల్‌లోనే ఉంది. ఇంజెక్షన్స్ ఇచ్చాము, మందులు ఇచ్చాము, కంప్లీట్ రెస్ట్ అంటే యూరిన్‌కి, మోషన్‌కి కూడా ఎళ్ళకుండా అంత రెస్ట్‌తో ఉన్నా సరే ఏం జరిగిందంటే తనకి పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. పెయిన్స్ వచ్చి ఆ బేబీస్ 2 బేబీస్ కూడా ఎక్స్‌పల్షన్ అయింది. అలా పెయిన్స్ స్టార్ట్ అయినాయి అన్నప్పుడే మా గుండెలో ఇట్లా అంటే బాధ అనేది ఆల్రెడీ అది అయిపోతదని అర్థమైపోతది మాకు. కాబట్టి వాళ్ళకన్నా అంటే పేషెంట్ అటెండర్స్, పేషెంట్ ఫ్యామిలీ, పేషెంట్ కన్నా ముందు మేము టెన్షన్ పడేది. అయ్యో! ఇంత ప్రయత్నం చేసినామే అయినా కూడా బేబీస్ ఇలా ఆగలేకపోతున్నదే అని ఎంతో బాధ ఇంటర్నల్‌గా నేను, నా అసిస్టెంట్, నా ఫ్యామిలీ పిల్లలతో కూడా అంటే హ్యాపీగా ఉండలేకుండా, టైమ్ స్పెండ్ చేయలేకుండా, స్టాఫ్ మొత్తం కూడా ఆమె ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయి చూసుకొని, స్టాఫ్ అంతా కూడా అట్లా పడ్డారనమాట ఆ సంఘటన జరిగినప్పుడు. సో, ఏ డాక్టర్ అయినా గూడా తన ప్రయత్నం అనేది చేస్తారు. ఎట్లుంటదంటే మేడం చూసిందా ఇక 100% మంచిగా అయిపోవాలి. ఇంకా ఎట్లా చిన్న నెగెటివ్ జరిగిన అంటే నేను డాక్టర్‌లకు గూడా వాళ్ళకి గూడా పర్సనల్‌గా అబార్షన్ జరుగుతాయి. పర్సనల్‌గా గూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనిషి అన్నాక సమ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాటిని సాల్వ్ చేయడానికి, దానికి హెల్ప్ చేయడానికి
ఏ రకంగా హెల్ప్ చేస్తే ఎంతవరకైనా సపోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే డాక్టర్స్ ఉంటారు తప్ప, డాక్టర్స్ 100% ఇంక వాళ్ళు చేయి పట్టుకుంటే దేవుళ్ళలాగా మంత్రం ఇచ్చినట్టు మంచిగా కావాలి అని ఎవ్వరు మైండ్ సెట్ ఉండొద్దు అనేది నా ఉద్దేశము. డాక్టర్లు అనేది మనకు గైడ్ చేయడానికే ఉన్నారు. మన హెల్ప్కి మనకున్న ప్రాబ్లమ్ని కొంతవరకు సాల్వ్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉన్నారు. అంతే తప్ప 100% ఇక మొత్తము బేబీ పుట్టినప్పుడు హెల్తీగా ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి డాక్టర్ బాధ్యులు కాదు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, వాళ్ళ జెనెటిక్స్ ఉంటాయి, వాళ్ళ జెనెటికల్ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా పూర్వం ప్రాబ్లమ్స్ ఉండేనా, ఏమన్నా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఒక లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఒక డాక్టర్ ఇచ్చిన గోలి మాత్రమే లైఫ్ అంతా ఎఫెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశము ఎవ్వరం కూడా పెట్టుకోవద్దు. ఒక డాక్టర్ని 100% వాళ్ళకి మనకి మంచిగా చేస్తారు వాళ్ళు అనే ఒక నమ్మకంతో ఉండాలి. ఆ మంచిగా చేసే ఒక మార్గంలో ఏదైనా కూడా ఇలాంటి అనుకోని సంఘటనలు యాజ్ ఎ డాక్టర్గా కూడా ఇలా వెళ్తూ ఉంటారు. డాక్టర్ యాక్సిడెంట్ ఎప్పుడు ఏ లైఫ్కి ఏం జరుగుతుందో మనకి గ్యారంటీ లేదు. అట్లా గ్యారంటీ ఇవ్వండి, గ్యారంటీ కావాలి. చాలా మంది అడుగుతారు, గ్యారంటీ ఇవ్వండి మేడం, మీరు గ్యారంటీ ఇస్తారా లేదా, ఇప్పుడు గ్యారంటీయా లేదా, ఈ పేషెంట్ వాళ్ళే నాకు గ్యారంటీ ఇస్తారా లేదా అని ఇలా అడిగినప్పుడు, సో మన లైఫ్లకి మనం గ్యారంటీ ఇవ్వలేనప్పుడు మనము ఏ డాక్టర్ అయినా వాళ్ళ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేస్తారు. మిగతాది అంతా కూడా మన డెస్టినీ పైన ఆధారపడి ఉంటుంది, మన హార్మోన్ లెవెల్ పైన ఆధారపడి ఉంటుంది, మన ప్రీవియస్ జెనెటిక్స్, మన పూర్వకాలంలో మన జీన్స్, పూర్వకాలంలో ఫ్యామిలీ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్ అనేవి డిసైడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సో పేషెంట్గా అలా జరిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే అందరి ప్రశ్న తీసుకొచ్చి అంతా తీసుకొచ్చి ఈ మేడమే వల్ల జరిగింది, ఇంకా మేము ఏమి అంటే మనకి ఇప్పుడు 1 month తన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మనకి స్టాఫ్ కానీ, ఐఎంఎల్ కానీ, బెడ్ ఛార్జ్ కానీ, రూమ్ ఛార్జ్ ఎంత ఖర్చు అయి ఉంటుంది. సో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ ఖర్చు అంతా ఫ్రీగా అందరికి వచ్చేయదు కదా. సో అర్థం చేసుకొని అసలు వాళ్ళు ఏంటంటే మాకు ఇట్లా జరిగింది కాబట్టి మేము ఏ మాత్రం పేమెంట్ చెయ్యము అని. ఇది గవర్నమెంట్ సెటప్ అయితే గనక గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ ఇది ప్రైవేట్ సెటప్ కాబట్టి ఒక డాక్టర్ ఒక్కళ్ళే ఉండరు, డాక్టర్తో పాటు ఎంతో మంది పనిచేస్తారు. అంటే ఒక స్టాఫ్ నర్సెస్ టీము అండ్ ఓటీ టీము అండ్ రిసెప్షన్ టీము, ల్యాబ్ టీము అండ్ ఈ సెటప్ ఇంత ఉంటుంది బ్యాక్గ్రౌండ్. అంతమంది వర్క్ చేస్తేనే ఒక పేషెంట్ బయటకు తీసుకురాగలము. అంత ఉంటుంది కాబట్టి మన ప్రైవేట్ సెటప్లో కొంత ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు మనకి నెగటివ్ జరిగినా పాజిటివ్ జరిగినా ఆ స్టాఫ్కి కానీ హాస్పిటల్కి కానీ ఖర్చు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ సంఘటనే కాకుండా బయట ఏదైనా ఈ హాస్పిటల్లో ఒక నెగిటివ్ జరిగినప్పుడు ఇంకా అందరు ఏంటంటే నెగిటివ్ జరిగింది అంతే, ఇంకా మేము పేమెంట్ చెయ్యము అన్నట్టు ఉంటుందన్నమాట మైండ్ సెట్ అనేది. సో ప్రతి ఒక్కరు ఆలోచించాలి, డాక్టర్స్ దేనికోసం పనిచేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా మాట్లాడండి, డాక్టర్ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మళ్ళీ ఇలా కాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా డాక్టర్తో మాట్లాడి డిసిజన్ తీసుకోవాలి. అంతే తప్ప మొత్తము బాధ్యత అంతా వాళ్ళదే, ఇంకా మేము ఎలాంటి పేమెంట్స్ చేయలేము, ఎలాంటి ఖర్చు మాది బాధ్యత లేదు, ఇలాగా మనము ఉంటే ఫ్యూచర్లో కూడా మనకి అంటే మంచి డాక్టర్లు వచ్చే సొసైటీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అందరు డాక్టర్కి ఎదురైతే ఏంటంటే ఈ డాక్టర్ ఇంకా వద్దు, ఎందుకు ఇది అవసరమా అని ఏ డాక్టర్ కానీ సర్వీస్కి ముందు రాకపోతే మన ఫ్యూచర్ లైఫ్స్ అన్నీ కూడా అగమ్య గోచరంగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివా నెగిటివా జరిగినా కూడా అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ రీజన్ వల్ల జరిగింది, మనకు బయటపడే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి. ఒక డెత్ జరిగినా కూడా మనము డాక్టర్తో క్లియర్గా మాట్లాడుకొని ఒక పాజిటివ్ వేలో డాక్టర్కి గనక ప్రతి ఒక్క ఏదన్నా హాస్పిటల్లో ఏదైనా డెత్ జరిగితే మొత్తం డాక్టర్ని వెళ్ళి కొట్టడం, డాక్టర్ కమ్యూనిటీకి కానీ డాక్టర్స్ కానీ యాంటీ సోషల్ మైండ్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే వేరే వాళ్ళకి హాని చేయాలి, వేరే వాళ్ళని చంపాలి అనే మైండ్ సెట్ అనేది తయారు కాదు. ట్రైనింగ్ టైం నుండి ఒక చిన్న చీమని ఇట్లా చంపాలన్నా కూడా వాళ్ళు చంపలేరు, అలాంటి మైండ్ సెట్ డాక్టర్స్ ఉంటుంది. అలా యాంటీ సోషల్ మైండ్ సెట్
అసలు డాక్టర్స్కి ఉండదు. సో ఆ సెన్సిటివ్ మైండ్ ఉన్నదని చెప్పి అందరూ కూడా చాలా కమ్యూనిటీస్ కొంచెం నెగిటివ్ జరిగినా అందరూ డాక్టర్ల మీద పడిపోవడం, దానివల్ల డాక్టర్స్ అంతా భయపడిపోతున్నారు. సో ప్లీజ్ డాక్టర్స్ కమ్యూనిటీని అర్థం చేసుకోండి. అందరం కలిసి డాక్టర్స్కి మనం సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్లో మంచి డాక్టర్ కమ్యూనిటీ వస్తుంది. ఫ్యూచర్లో మనం అందరం కూడా హెల్దీగా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నా బాధ కొంతమంది కన్నా అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.